నారాయణపేట జిల్లాకు చెందినటువంటి వృత్తిదారులైనటువంటి గొల్ల కుర్మలు గత కొద్ది రోజుల నుంచి సూర్యాపేట జిల్లాకి అక్కడ ఆ ప్రాంతంలో వర్షాలు కురవడం ద్వారా పొలాలు ఉండడం వల్ల ఖాళీ మేపుకోవడానికి సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. సూర్యాపేట జిల్లాకు వచ్చే క్రమంలో కోదడగా సమీపంలో రాగానే విజయరాఘపురం సంబంధించినటువంటి గ్రామంలో ఖాళీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో గొర్రెలను మేపుకోవడం జరిగింది. అకస్మాత్తుగా గొర్రెలకు ఏం జరిగిందో తెలియదు. అవి ఒక రింగు తిరుగుతూ ఒలయాల ఒకటి ఢీకొంటూ చనిపోవడం జరిగింది. దాదాపు 150 గొర్రెలు చనిపోవడం జరిగింది. 150 గొర్రెలకి ఈ 2 నెలల కిందనే ఆ వృత్తిదారుడు కొనుక్కోవడం జరిగింది. ఒక గొర్రె చొప్పున 15,000 రూపాయలు చొప్పున పెట్టి కొనుక్కోవడం జరిగిందంట. దాదాపు ఒక 30 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది ఈ వృత్తిదారులు. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఉత్తమ పద్మావతి గారు, స్థానిక మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించి ప్రభుత్వంతో పాటు వాళ్ళకి నష్టపరిహారం కల్పించాలని జిఎంపిఎస్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నా ఉంది. ఇదే విధంగా ఎక్కడి నుంచో వివిధ జిల్లాల నుంచి వివిధ జిల్లాలకు వలసపోతున్నటువంటి ఈ వృత్తిదారులకి అక్కడున్న ప్రాంతాలు అక్కడున్నటువంటి వైద్యులు అవగాహన లేదు కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి కాబట్టి వెంటనే ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేసే విధంగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని జిఎంపిఎస్గా జిల్లా కార్యదర్శిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ వెంటనే ప్రభుత్వం స్పందించి ఈరోజు పోస్ట్మార్టం చేశారు. ప్రభుత్వ వైద్యులు పోస్ట్మార్టం చేశారు. ఏ వ్యాధి వల్ల చనిపోయే గొర్రెలు ఏ వ్యాధి వల్ల చనిపోయారనేది వెంటనే నిజ నిర్ధారణ చేసి వెంటనే తెలపగలరని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఈ గొర్రెలు చనిపోవడం ఒకేసారి 150 గొర్రెలు చనిపోవడాన్ని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందువల్ల చనిపోయినాయి అనేది వాతావరణ మార్పులా, లేకపోతే గడ్డిలో ఏదైనా ప్రాబ్లమా, లేకపోతే ఏదైనా పాయిజనా, ఏం జరిగింది, కనీసానికి నీటి తొట్లను కూడా లేకపోవడం వల్ల, నీరు ఎక్కడైనా తాపడం వల్ల విష పాయిజన్ వల్ల చనిపోయా, వెంటనే ప్రభుత్వం వెంటనే తెలియగలరని డిమాండ్ చేస్తున్నాను. బాధితుల పక్షాన ప్రభుత్వం వెంటనే వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాము. మొబైల్ వాహనాలని తక్షణమే ఏర్పాటు చేయాలి. ఇక్కడ కూడా మేము పరిశీలించింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మునగాల మండలంలో పశు వైద్యులు ఎక్కువ మంది లేరని తెలిసింది. అక్కడెక్కడ ఒకళ్ళు ఇద్దరు చిల్లరగా విసిరేసినట్టుగా ఉన్నది. చెరిగిపల్లీలు దీని చేతులుపుకొని పోతున్నట్టుగానే ఉన్నది. ఈ వ్యవస్థని పటిష్టం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని జిఎంపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి మన నారాయణపేట జిల్లా మన లింగప్ప జరిగినటువంటి 150 గొర్రెలు మరణించడం జరిగింది అకస్మాత్తుగా. అవి ఏ రూపంలో ఎట్లా చనిపోయింది అనేది ఇంతవరకు మనకైతే తెలియదు. అయితే దాని గురించి డాక్టర్స్ వాళ్ళైతే పరిశీలన చేస్తారు. ఆ పరిశీలనలో తేలిన దానికి సంబంధించినటువంటి వైద్యం ఏమంటే చేయాలని చెప్పి, అట్లనే ఈ సంచార జాతుల లెక్కనే ఈ గొర్రె కాపరులు కూడా వృత్తిని నమ్ముకొని జీవించడం జరుగుతూ ఉంది. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వలసలు పోవటం, వాళ్ళకి ఎక్కడ మేత నీరు సౌకర్యంగా ఉంటే అక్కడనే ఉండడం జరుగుతుంది. ఈ ఉంటున్న మేపులకు పోయినటువంటి సందర్భంలో వారిపై దాడులు ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లనే వీరికి జరిగినటువంటి గొర్రెలకి నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే వీళ్ళని ఆలోచించి ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఉన్న గొర్రెలకు కూడా ఇన్సూరెన్స్ కల్పించాలి. అట్లే వృత్తిదారులు కూడా ఇన్సూరెన్స్ కల్పించాలి. గతంలో ప్రభుత్వం కల్పించింది, దాని నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మళ్ళీ ఈ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పునరుద్ధరించి వృత్తిదారులను కాపాడాలని చెప్పని కోరుతున్నాను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నారాయణపేట మేము వలస వచ్చినాం. ఇటు సూర్యాపేట నుంచి అటు కోదాడు పోతుంటే గొర్రెలు మేపుకోవడానికి వచ్చినాం. కాలువ కట్టన ఏదో చెట్టు ఉంది, గొర్రెలు వస్తూ చనిపోయినాయి. చెట్ల పొంటి ఉరుకుతున్నాయి, ఏమైందో తెలీదు. అయితే ఇక్కడ ఖాళీ ప్లేస్లల్లో తిప్పినాం, అక్కడనే మృతి చెందినాయి 150 గొర్రెలు. మీరే ఏదైనా చేయాలి. ఇక్కడ సూర్యాపేట జిల్లాలో మునగాల మండలంలోనే విజయరాఘపురం గ్రామం వద్ద కొన్ని గొర్రెలు విషపూరిత మొక్కలను తినేసి చనిపోవడం జరిగింది. వాటి గురించి ఇక్కడ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. వీరు ఈ గొర్రెల కాపరులు నారాయణపేట జిల్లా నుంచి ఇక్కడ మేత కోసం గత 6 రోజుల క్రితం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మేపుకుంటూ కొన్ని పొలాల్లో కొంత విషపూరితమైన మొక్కలు తినటం వల్ల వాటిని సరైన సకాలంలో ఒక 3 రోజులు దాదాపుగా ఇవి తినడం జరిగింది. సరైన సకాలంలో వాటికి సరైన వైద్యం అందక కొన్ని చనిపోవడం జరిగింది. అది తెలిసిన వెంటనే మా సిబ్బంది అంతా కొన్నిటిని
వైద్యం చేసి కొంత బతికడం జరిగింది. చనిపోయిన వాటిని కూడా పోస్ట్ మార్టం చేసి వాటిని ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. మేము అనుకునేది అంటే దాన్ని విషపూరిత మొక్కల వల్ల చనిపోయింది అనేది మేము ప్రాథమికంగా భావించడం జరుగుతుంది. దీన్ని ల్యాబ్కి పంపించిన తర్వాత దాన్ని ఫైనల్గా కన్ఫర్మేటివ్గా అది దేని ద్వారా చనిపోయిందో మనకి తెలియజేస్తుంది.